కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులకు సంబంధించిన అంశం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. జీతాలకు సంబంధించిన అంశం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జీతాలు కూడా 4వ తారీఖు 5వ తారీఖు పడే పరిస్థితులు. ప్రధానంగా సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ అంటే వాలంటీర్లు చేసినటువంటి గతంలో ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా మాకు అప్పచెప్తున్నారు, కనీసం మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదని వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు వాలంటీర్లు అయితే వాళ్ళని ఉంచమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా దాన్ని జీవోను కూడా రద్దు చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రెండు నెలవారీ జీతాలు అనేది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. తెలుగుదేశానికి ఎందుకు అది మెడ చుట్టుకునిందంటే ప్రతిరోజు అదే మాట్లాడింది కదా, నెల నెల జీతాలు ఇట్లేదు, నెల నెల మేము వస్తే ఆత్మగౌరవం అని. అందువల్ల ఇప్పుడు సమస్య అవుతుంది చాలా రాష్ట్రాల్లో. మొదటి రోజు జీతం ఇవ్వడానికి కొన్ని ఇప్పుడు మనం అప్పులు నెలకు 6,000 కోట్లు 7,000 కోట్లు లేకపోతే బండి నడవట్లా. అంటే ఆ ప్రాబ్లం రీత్యా ఈ జీతాల సమస్య ఉంటుంది, అది కొంతకాలం ఉంటుంది. అయితే వాళ్ళు అప్పుడు యాగి చేసినారు కాబట్టి వీళ్ళు మెడ చుట్టుకుంటారు. ఇది జీతాలకు సంబంధించిన అంశం. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. 5,000 నుంచి 10,000 ఇస్తాడు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, గ్రామ సచివాలయాలు అంటే జగన్ ముద్ర ఉంటుంది, దాన్ని రద్దు చేసి మమ్మల్ని అందరినీ ఎన్జిఓలు చేసేస్తారని వాళ్ళు భ్రమపడ్డారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఆ రకంగా వ్యవహరించారు ఎలక్షన్ లో. తీరా ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లేమో దాదాపు ఇంక దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, దాన్ని లేపేస్తారు. ఆ రకంగా వాళ్ళు హర్ట్ అయ్యారు. సచివాలయాలకు సంబంధించి ఏమవుతోందంటే గతంలో సచివాలయ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థలు ఏం చేస్తున్నారు, ఒక సచివాలయంలో 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సచివాలయంలో 5 మంది 10 మంది 15 మంది ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఉండేవాళ్ళు సెక్షన్ల వారీగా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నారంటే కుదిస్తున్నారు. ఒక సచివాలయంలో 10 మంది అనుకో, దాన్ని 6 మంది కుదించడం, 5 మంది కుదించడం, 10 మంది కుదించడం వల్ల వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్లు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ చేసే పని 500-600 ఇండ్లు వాళ్ళు కలిపేస్తున్నాడు ఒక సచివాలయ సిబ్బంది. అవును. అందువల్ల వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, ఇప్పుడు ఏదో జరిగింది. అందువల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏవైతే అవన్నీ సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఒక టెన్షన్, ఒత్తిడి పెరుగుతుంది, పనులు పెరుగుతాయి, అప్పుడు ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది అనే భయం మాత్రం వాళ్ళు ఉంది. ఫ్యూచర్ లో వాలంటీర్ని చేర్చుకోరు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలు తీసేయలేరు, పని ఒత్తిడి ఇబ్బంది పడతారు, లేదా ఇతర శాఖల్లో మెర్జ్ చేస్తారేమో తప్ప వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ప్రొవిషన్ పీరియడ్ డిక్లేర్ అయిపోయింది, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి మానసికంగా వాళ్ళు ఊహించింది ఒకటి, ఇటు జరుగుతున్నది ఒకటి, ఆ ఇబ్బంది అయితే పడతారు. ఓకే ఓకే, దీనివల్ల ఖచ్చితంగా అయితే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. ఇబ్బంది జరుగుతాయి. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒక చిన్న పాయింట్ కంక్లూడ్ చేస్తూ, కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూటమిలో ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఉన్నారు. జనసేన నేతలకి వాళ్ళకి సంబంధించిన కొన్ని గొడవలు జరగడం, ఇవన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అవ్వడం, దానికి రివర్స్లో జనసేన నేతల్ని రాజీనామాలు చేయించడము, ఇవన్నీ ఏంటి? ఈయన వ్యవహార శైలి ఏంటి? కూటమికి సంబంధించి ఏమైనా అలజడి సృష్టించే అవకాశం ఉంటుందా? మీద కొలక్పూడి గారు కొంచెం యాక్టివ్ పొలిటీషియన్, ఉత్సాహంగా ఉంటాడు. బయట టీవీ డిబేట్లు ఎట్లుంటాడో ఎమ్మెల్యే కూడా అట్లే ఉంటున్నాడు. టీవీ డిబేట్లు అంత ఈజీ కాదు కదా ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఆయన టీవీ డిబేట్లో పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నాడో అట్లే ఆడగడ ఉంటున్నాడు, అది కుదరదు. అనేక క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆధిపత్య ధోరణులు ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి. ఇక్కడ దీన్ని వదలకుండా ఆయన ఎట్లా ఉంటాడో అట్లే సహజ ధోరణితో ఉండడం వల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాని తోడు మిత్రపక్షాల మధ్య ఎప్పుడు ఈ పంచాయతీ ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా ఆయన గట్టిగా మనసులో ఎట్లుంటాడు, బయట కూడా అట్లే ఉంటాడు. బయట మాట్లాడేస్తున్నాడు, సిద్ధాంతాలు మాట్లాడేస్తున్నాడు. దీనివల్ల అంటే తెలుగుదేశం పార్టీకి కొంత అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతా ఉంది. ఇప్పుడు జనసేన ఇరిటేట్. మన కొడకపూడి మాత్రం హాట్ టాపిక్ లో ఉంటాడు. ఆ టాపిక్ ఎంత దూరం వెళ్ళి నిలుస్తుందో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి అనేది ఫ్రాంక్ అని ఆయన అనుకుంటాడు. వర్తమాన రాజకీయాల్లో అది కుదరదు. బట్ ఆయన రాజీ పడతారా, వీళ్ళే రాజీ పడతారా, అందరూ కలిసి ఇబ్బంది పడతారా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.